రాంపేట మండలం. కాళ్ళు తిమ్మిర్లు వచ్చేది, మంటలు మండేది, ఈ భుజాలు లేవని పోయేది. ఒక నెల వచ్చి వాడుకున్న కంచి ఒక తీరుగా అయినా సార్ దయవలన ఇప్పుడు కొద్దిగా అలకన ఉన్నది. నెల 10 రోజులు రావాలంటే నిన్న వచ్చినాము. భుజాలు ఇవి నొప్పులు తక్కువైనాయి, కాళ్ళు తిమ్మిరు తక్కువైనాయి, ఈ నడువు నొప్పి బాగా, మెడలు గుంజుడు అన్నీ తక్కువైంది. వస్తుండే చాలా తక్కువైంది. మందులు లేవేలో శ్రీనివాస రెడ్డి దానిలో పోయినాం. ఆపరేషన్ చేయాలి మరి నమ్మకం అన్నారు. ఇటు ఇంకో దవాఖాన పోయినాం. మా ఆడబిడ్డ అది బిడ్డ అల్లుని దగ్గరికి పోతే ఆయన కట్టినా అన్నాడు. నమ్మకం ఏమంటే భయపడి అరుచుకొని సార్ దగ్గరికి వచ్చినాం. మందులు అయితే వాడతలేము. ఎప్పుడన్నా అవస్థ అయినప్పుడే 2 వేసుకుంటానా, 10 రోజులకు ఒకనాడు ఎప్పుడో నాకు పెట్టిన అయినప్పుడు వేసుకుంటాను. ఇక మందులు కూడా లేవు, మీరు తక్కువైనాయి. నడుతుంటే నడవనే రాకపోయేది, అడ్డం పడుతున్నాయిందా అనిపించేది. రాధా పేషెంట్ చాలా ఇయర్స్ నుంచి తనకి బ్యాక్ పెయిన్ ఉండింది. సీక్వెన్స్ తనకి సర్వైకల్లో కూడా ప్రాబ్లం ఉండింది. జనరల్లీ తను వచ్చినప్పుడు అయితే 2 కాళ్ళలో మంటలు, బర్నింగ్ సెన్సేషన్, పెరిఫరల్ న్యూరోపతి ఇలాగా ప్రజెంట్ చేస్తూ వచ్చింది. బ్యాక్ సివియర్ పెయిన్ ఉండింది. మనం పెయిన్ బ్యాక్ వరకు కన్ఫైన్డ్ కాకుండా సర్వైకల్ కూడా పాల్పేట్ చేస్తే సర్వైకల్ కూడా కంప్రెషన్స్ కనిపించినాయి. నాకు సర్వైకల్లో కూడా డిస్క్ ప్రొలాప్స్ కనిపించింది. జనరల్లీ సర్వైకల్ రీజన్లో మనకి కంప్రెషన్ బయటకు వచ్చినప్పుడు కంప్రెస్ చేస్తే కింద పాదం వరకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ విధంగా తన కింద పాదంలో కింద స్పర్శ తగ్గింది. మా కాళ్ళ పైన వరకు అంత మంటలు ఉండే బాగా. సో డిస్క్ కంప్రెషన్స్ అక్కడ కూడా ఉన్నాయి. సైమల్టేనియస్గా మాకు షోల్డర్ పెయిన్, మళ్ళీ తర్వాత గిడ్డినెస్ కొంచెంగా ఉండేది. నడక చాలా ఇబ్బంది పడేది. ఊరికే ఆమె కూర్చోవలసిన పరిస్థితి వచ్చేది. మంటలతోటి కింద కాళ్ళు కింద పెట్టడానికి రాకపోయేది తనకి. స్టార్టింగ్లో లాస్ట్ మంత్ వాళ్ళు వచ్చి కోర్స్ చేసుకున్నారు. తనకి మంటలు చాలా మటుకు తగ్గిపోయినాయి. బర్నింగ్ సెన్సేషన్ అంత ఫాస్ట్గా తగ్గడం చాలా రేర్. మన అలోపతిలో ఎన్నో మెడిసిన్స్ వాడింది, తను ఇంజెక్షన్స్ తీసుకుంది, మెడిసిన్స్ వాడింది. బట్ స్టిల్ మనం గాబోపెంటిన్ కానీ, ప్రగాబోలిన్ కానీ, యూరోపియన్ కానీ ఇవి ఇస్తా మనం చూస్తూ ఉంటాం. అంత ఫాస్ట్గా ఏం రిలీఫ్ ఉండదు. వెళ్ళిపోయిన 1 మంత్ కూడా తను వితౌట్ ఎనీ మెడిసిన్స్ మంచి మూవ్ అవుతుంది. ఆ ఏజ్లో కూడా మనం తగ్గించగలిగినాం, బ్యాక్ పెయిన్ తగ్గించగలిగినాం, కింద కాళ్ళలో మంటలు తగ్గించగలిగినాం. మోస్ట్లీ మనం సర్వైకల్ని కూడా అటెండ్ చేసినా కనుక తనకి ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. సో ఛాన్సెస్ అన్నీ కూడా మనం రూల్ అవుట్ చేయాలి. ఛాన్సెస్ అన్నీ కూడా మనం చూసుకొని అక్కడి నుంచి ట్రీట్ చేస్తే కనుక చక్కటి రిజల్ట్ ఇవ్వచ్చు. ఓన్లీ బ్యాక్ బట్టి మనం సర్వైవ్ చేస్తే మళ్ళీ వచ్చి ఉండేది తనకి. బికాజ్ వీ హ్యావ్ ట్రీటెడ్ అవర్ సర్వైకల్ రీజన్ ఆల్సో. తనకి అంత తొందరగా రిలాప్స్ కూడా కాలేదు. చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఆ ఏజ్లో కూడా తను షీఈ్ హ్యాపీ వితౌట్ ఎనీ మెడిసిన్స్. నో ఆమె అన్ని పనులు చేసుకోగలుగుతుంది. షీ ఇండిపెండెంట్ అయిపోయింది. ఈ అదర్వైజ్ ఆమె సపోర్ట్తో కూర్చోబెట్టాల్సి వస్తుండే, సపోర్ట్తో లేపాల్సి వస్తుండే. ఆ స్టేజ్లో వచ్చినారు ఫస్ట్లో మా దగ్గర. ఇప్పుడు వచ్చినప్పుడైతే చాలా మంచిగా ఉంది. తనకు అంత పెయిన్స్ లేవు కానీ 2nd కోర్స్ చేసుకోవాలని వచ్చినారు. అండ్ కాస్త ఇంకా మంటలు ఉన్నాయన్నారు. నొప్పి ఇంకా నడుములో నొప్పి ఉంది. అప్పుడప్పుడు గిడ్డినెస్ ఫీల్ అవుతుంది. అవన్నీ కూడా తగ్గినాయి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక. మేబీ ఇంకా అనదర్ 1 కోర్స్లో షీ విల్ బి మోర్ బెటర్. సో మనం రూట్ కాజ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి ప్రాబ్లమ్ కింద వరకు రావచ్చు చూసుకొని మనం ట్రీట్ చేస్తే కనుక యాక్యుపంక్చర్ డెఫినెట్గా చక్కటి రిజల్ట్స్ ఇస్తుంది. అక్కడ డీజనరేటివ్ ప్రాసెస్ స్టాప్ చేస్తుంది అండ్ మనకి స్కోప్ ఇస్తుంది. మనం ఎంఆర్ఐ చూస్తే కనుక సపోజ్ లంబార్ రీజన్లో 12 to 16 millimeters బోన్కి మధ్యలో స్పేస్, L2 నుంచి L3 మధ్యలో అంత స్పేస్ ఉంటుంది. అట్లాగే కింద లంబార్ రీజన్ వరకు కూడా L5S1 వరకు కూడా అట్లాగే ఉంటుంది. ఈ డీజనరేటివ్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు మనకి అక్కడ స్పేస్ సపోజ్ L4, L5 దగ్గర మనకు ప్రాబ్లం ఉందనుకుందాం. 4, L5 మధ్యలో పైన కింద ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యి మనకి స్పేస్ తగ్గిపోతుంది. లిటరలీ స్పేస్ తగ్గి డిస్క్ మీద ప్రెషర్ పడి డిస్క్ బయటకు వచ్చి నీట్ అయ్యి ఆ నర్వ్ని కంప్రెస్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ద ప్రాసెస్ విచ్ బీ గోయింగ్ ఆన్. సో ఆ ప్రాసెస్ని మనం స్టాప్ చేయగలుగుతాం. ఆ డీజనరేషన్ ఎందుకు అవుతుంది, అక్కడ ఎందుకు ప్రెషర్ పడుతుంది అంటే ఎనర్జీ డిమాండ్ మీట్ కాక. మనం ఎనర్జీని అక్కడ గషింగ్ చేస్తాం కనుక ఇమీడియట్గా తనకి డీజనరేటివ్ ప్రాసెస్ స్టాప్ అవుతుంది. ఇంకా ఎనర్జీ పంపిస్తామంటే డీజనరేటివ్ స్కోప్ ఉంటుంది. సో అంత మనకి ఫస్ట్ ఎంఆర్ఐలో లాస్ట్ ఎంఆర్ఐ సపోజ్ L4, L5 మధ్యలో వాళ్ళకి 8 millimeters వరకు ఉందనుకోండి, స్పేస్ బాగా తగ్గిపోయి. ఇప్పుడు మళ్ళీ చూస్తే కనుక నెక్స్ట్ ఎంఆర్ఐ చూస్తే మనం ఒకవేళ 3 to 4 months కోర్స్ చేసిన తర్వాత చూస్తే ఆ ఎంఆర్ఐలో ఆ డిస్టెన్స్ పెరగడం చూస్తాం మనం. అంటే బోన్ టు బోన్ మధ్యలో స్పేస్ క్రియేట్ అవ్వడం చూస్తాం, లిటరలీ చూస్తాం మనం.
సో ఎప్పుడైతే స్పేస్ క్రియేట్ అవుతుందో మనకి ఆ డిస్క్ మీద ప్రెషర్ పడదు. ఖాళీ అది మనం ఇట్లా వచ్చినప్పుడు ఇప్పుడు బాగా స్టెప్స్ ఎక్కినప్పుడు లేకపోతే సడన్గా కూర్చోాల్సి వచ్చినప్పుడు అప్పుడేమైనా ప్రెస్ కావచ్చు, కానీ అదర్వైజ్ తనకి ఆ డిస్క్ మీద ప్రెషర్ పడదు కనుక పెయిన్ రాదు. అట్లాగే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే స్లోగా రిట్రాక్ట్ అయిన కేసెస్ కూడా చూస్తున్నాం మేము. సో అక్కడ జరుగుతున్న ప్రాసెస్ని మనం రివర్స్ చేసే అవకాశం యాక్యుపంక్చర్ కల్పిస్తుంది కనుక మనకి ఇంత చక్కటి రిజల్ట్స్, ఇంత లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు తను ఈ కోర్స్ చేసుకోకుండా ఈ కోర్స్ కాకుండా ఇంకో కోర్స్కి వచ్చిందంటే లైఫ్ టైం వరకు ఈ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. బికాస్ ఆల్రెడీ షీ ఈజ్ మోర్ దెన్ 70 years ఉంటుంది. తనకి మనం లైఫ్ టైం వరకు రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంది యాక్యుపంక్చర్లో 2 to 3 కోర్సెస్ తీసుకుంటే కనుక.